అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈరోజు మన వీడియోలో వచ్చేసి చిన్న పిల్లలకి కలర్ చేంజ్ అయ్యే బెస్ట్ టిప్ చెప్తున్నాను। నా బేబీకి నేను వీక్లీ 1 టైం ఇలా చేస్తానన్నమాట। సో స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా అంటే చాలా జరుగుతుంది। ఫుల్ న్యాచురల్ పద్ధతి అన్నమాట ఇది। పిల్లలకి మనం ఉదయం లేవగానే అంటే నేను ఇక్కడ వారానికి ఒక్కసారి చేస్తున్నాను, సండే టైం అనుకుందాము। సండే మార్నింగే లేచి ఇలా ఆయిల్ మసాజ్ అనేది ఇంపార్టెంట్। ఈ ఆయిల్ మసాజ్లో చాలామంది చేసే మిస్టేక్స్, సో పిల్లలకి ఆయిల్ మసాజ్ అనేది చేయడం వల్ల వాళ్ళ స్కిన్ సెల్స్ అనేవి ఉత్పత్తి చెంది పిల్లలు తొందరగా కలర్ చేంజ్ అవుతారు। జీన్స్తో వచ్చిన కలర్ బ్లాక్గా ఉంటారు పిల్లలు। సో వాళ్ళు పుట్టుకతోనే ఉన్న నలుపు ఎలా పోతుందని చెప్పేసి అంటారు। స్కిన్ పైన ఉన్న డస్ట్ క్లీన్ అయింది అంటే ఆ మట్టి అంతా పోయిందంటే పిల్లలు చాలా తేటగా కనిపిస్తారండి। పిల్లలేంటి పెద్దలేంటి, సో మనం తేటగా నీట్గా అందంగా కనిపించాలి అంటే మన స్కిన్ పైన ఉన్న మట్టి మృతకణాలు పోవాలి। అలాగే పిల్లల్లో కూడా అంతే సాఫ్ట్ సెల్స్, అలాగే పిల్లలు కూడా చాలా సుత్తమెత్తని స్కిన్ కదా, అందుకని చెప్పేసి మనం మంచి ఆయిల్ వాడండి। పిల్లలకి ఇంట్లోనే తయారు చేశాను, నేను thumbnail లో చూపిస్తున్నాను చూడండి, ఇది కోకోనట్ ఆయిల్ అనమాట। నేను ఇంట్లో కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేశాను మా పాపకి, నాకు తలకి, అసలు మా ఇంట్లో వాళ్ళందరం ఇదే వాడుతున్నాం అనమాట। సో ఇలా ఒళ్ళంతా కూడా కొబ్బరి నూనె రాసేసాను। మనం బయట నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనె వాడొద్దండి, అదొకలా వాసన వస్తుంది, పైగా ఎలా తయారు చేస్తారో కూడా తెలీదు। మనమే ఫ్రెష్గా కోకోనట్ ఆయిల్ తయారు చేస్తే ఎలాంటి వాసన ఉండదు, చాలా మంచిది అనమాట స్కిన్కి। ఇది కూడా ఫస్ట్ టిప్। ఇక్కడ మీరు సెకండ్ టిప్ చూస్తున్నారు, ఇది నలుగు పిండి అనమాట। ఈ నలుగు పిండిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇందులో నేను పసుపు, అలాగే రోజ్ పెటల్స్, గోధుమ పిండి, శనగపిండి, ఓకేనండి। వీటన్నిటిని ఇంట్లోనే నేను ప్రిపేర్ చేశాను। 4 ఇంగ్రీడియంట్స్తో శనగపిండి వేసి మనం ప్రిపేర్ చేస్తాము। చాలామంది తెలీదు కనుక నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు। గోధుమ పిండి వాడతారా, దానివల్ల కలర్ చేంజ్ అవుతారా అని అడిగారు। తప్పకుండా కలర్ చేంజ్ అవుతారండి, నిజంగా చాలా చాలా క్యూట్గా అయిపోతారనమాట। ఆ మట్టి మొత్తం పోతుంది। గోధుమ పిండి వల్ల స్కిన్ పైన ఉన్న సెల్స్ అన్నీ కూడా అంటే బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా పోతాయి। పిల్లల్లోనూ ఆ నలుపుతనాన్ని తీసేయడానికి కేవలం గోధుమ పిండి మాత్రం బాగా యూజ్ అవుతుంది। సో మనం కూడా అంతేనండి, సేమ్ ఇదే నలుగు పిండిని ముఖానికి నలుగు పిండి పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట। సో పసుపు కూడా మంచి పసుపు తెచ్చుకోండి, నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి మీరు తప్పకుండా। పిల్లలకి నలుగు పిండి వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడే లెంత్ ఎక్కువైపోయింది। నా బేబీకి నేను ఎలా బాత్ చేపిస్తాను చిన్ని వ్లాగ్ చేయమన్నారు, అలాగే నేను వారానికి ఒకసారి చేయించే బాత్ వీడియో అనమాట। ఇది చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది। మార్నింగ్ లేవగానే ఒళ్ళంతా కూడా నలుగు పెడతాను, ఆయిల్ మసాజ్ చేస్తాను। అదే నాకు ఇక్కడ 10 మినిట్స్ పాటు బేబీని చక్కగా ఆడిస్తూ ఒళ్ళంతా ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత మాత్రమే నేను తయారు చేసిన నలుగు పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా నలుగు అనేది పెట్టేస్తాను అనమాట। సో బేబీ చాలా రిలీఫ్గా ఉంటుంది, ఆ బుగ్గల దగ్గర నోరు దగ్గర చాలా నల్లగా అయిపోయి ఉంటుంది కదా, పాలు తాగుతారు కదండి, అలాగే ఫుడ్ తిన్న మెడ దగ్గర కూడా నలుపు పట్టేసి ఉంటుంది। అదంతా కూడా మనం నీట్గా తోమాలండి, మెల్లగా తోమేసుకోవాలి। మెయిన్ మదర్కి గోర్లు అస్సలు ఉండకూడదు, సో నేను అందుకే గోర్లు ఎప్పటికప్పుడు తీసేసుకుంటాను। అలాగే పిల్లలకి కూడా గోర్లు తీసేయడానికి మనం నెయిల్ కట్టర్ కూడా యూజ్ చేసాం, మన ఛానల్లో ఆల్రెడీ చెప్పాను బేబీ నెయిల్ కట్టర్ రివ్యూ చూడండి। సో పిల్లలకి కూడా నెయిల్స్ అనేవి తీసేయాలి, ఎందుకంటే ఆ ఫేస్ మీద బాడీ మీద గీతలు పెట్టేసుకుంటారు, అవన్నీ మచ్చల్లో అలా ఉండిపోతాయి అనమాట ఫ్యూచర్ అంతాను। సో అందుకని గట్టిగా గీరుకుని అంటే మచ్చ అలా ఉండిపోద్ది కదా, అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి। అలాగే నేను ఇక్కడ ఆయిల్ మసాజ్ నలుగు పెట్టేశాను, పాపం ఏడుస్తూనే ఉందండి। వారానికి ఒకసారి ఇలా ఏడిపిస్తానని నాకు చాలా బాధ అనిపిస్తుంది, తర్వాత అలా మెల్లగా ఆడిస్తూ నవ్విచ్చేసానులేండి। చూడండి ఎంత క్యూట్గా నవ్వుతున్నాడో మా బంగారం గాడు। ఇప్పుడు నేను ఇక్కడ తులసాకులతో స్నానం చేపిస్తాను మా బేబీకి। వేడి నీళ్ళల్లో మనం తులసాకులు అనేవి వేసేయాలన్నమాట। మనం వేడి నీళ్ళలోని తులసాకులు వేసి మరిగించామంటే ఇంకా మంచిదన్నమాట। సో నేను అలా కొన్ని వేసి మరిగించాను। ఇలా మనం తులసాకులు కనిపించేటట్టుగా అంటే ఎవరైనా చూస్తారు కదండి, అలా చూసేటప్పుడు తులసాకులు వేసి మనం స్నానం చేపించామంటే ఏ దిష్టి తగలదంట। నెక్స్ట్ నాకు ఇది మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పడం బట్టి నేను మీకు చెప్తున్నాను, తులసాకులు కనిపించే విధంగా స్నానం చేయించాలంటండి। నీటిలో వేసి మరిగించేస్తాను। అలాగే తులసాకులతో ఇది కూడా నాకు బెస్ట్ టిప్ లాగా అనిపించింది, ఎందుకంటే తులసి వచ్చేసి న్యాచురల్ స్కిన్ కలర్ని ఇస్తుందన్నమాట, చాలా మంచిది। ఇన్ఫెక్షన్ కూడా రానివ్వదన్నమాట పిల్లలకి, తొందరగా జలుబు కానీ దగ్గు కానీ అలాగే ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి అది కూడా తొందరగా తగ్గిపోతుంది, ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ పసుపు కంటే ఎక్కువ తులసిలో ఉంటాయన్నమాట। అందుకని చాలామంది యూజ్ చేయరు, తెలీదు కూడా తులసాకుని, అది దానివల్ల స్కిన్కి హెల్త్కి చాలా మంచిదండి। అలాగే పిల్లలకి ఇలా తులసి నీళ్ళతో స్నానం చేయించడం ఇంకా మంచిదన్నమాట। ఈ నీళ్ళు మొత్తం
మొత్తం కూడా తులసి వాసన వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ మీకు ఇంకొక టిప్ చెప్తున్నాను చూడండి. నేను ఇక్కడ బొటని వేలుతో బేబీకి ఇక్కడ పళ్ళు వచ్చే ప్లేస్ నోట్లోని చిగుళ్ళు ఉంటాయి కదా, ఆ చిగుళ్ళు ప్లేస్లో అంటే పళ్ళు వస్తాయి కదా వాళ్ళకి, అవి వచ్చే టైంలో మనం ఇలాగ అంటే పుట్టి 2వ నెల నుంచి బాత్ స్నానం మనం స్టార్ట్ చేసామనుకోండి, అప్పటి నుంచి అలా నొక్కడం స్టార్ట్ చేయాలన్నమాట. లేదంటే ఎత్తు పొల్లులాగా వచ్చేస్తాయండి. కాబట్టి మనం నోట్లో కూడా ఆ చిగుళ్ళు ప్లేస్లో నొక్కుతూ ఉండాలి, ఇలా కిందకి నొక్కుతూ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం చక్కగా ఒళ్ళంతా కూడా సబ్బు పెట్టేశాను, మొహం మొత్తం కూడా సబ్బు పెట్టేశాను, నీట్గా జిడ్డంతా పోయింది. ఆయిల్ మసాజ్ చేసాము, స్కిన్ చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది. హైపర్ యాక్టివ్గా ఆడుకుంటారనమాట పిల్లలు, చాలా హెల్తీగా ఉంటారు. నేను నా ఫస్ట్ బేబీ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో అలవాటు అయిపోయింది అలాగా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసిన ఈ బాత్ టబ్ కూడా ఇది నాకు 7th మంత్ వరకు ఉపయోగపడుతుంది. చూసారండి, ఫస్ట్ మంత్ నుంచి 2nd మంత్ వరకు నాకు ఎంతో బాగా యూజ్ అయిందనమాట. కాళ్ళ మీద వేయించి చేయించాలంటే ఒక పద్ధతి అండి అది. నేను ఒక్కొక్కసారి అలా చేయిస్తాను. నాకు మోకాళ్ళు అనేవి కొంచెం నిప్పుగా ఉంటాయి అనమాట. సో అలాగా కొంచెం వీలవనప్పుడు ఇలా నేను బాత్ టబ్ యూజ్ చేస్తున్నాను. కానీ డైరెక్ట్గా మనం ఇలా బాత్ టబ్ మీద చాలా సేఫ్ అనమాట. సో అన్సేఫ్ అయితే కాదండి. సో చాలా బాగుంది, చాలామంది తీసుకున్నారులేండి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు తెలిసి. ఇంక మళ్ళీ ఈ మంత్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి వెయిట్ పెరిగితే బేబీ అది కాయదని డౌట్ అనమాట నాకు. అందుకని చెప్పి నేను ఇంకా అది స్టాప్ చేసేసి కాళ్ళ మీద స్నానం చేపిస్తాను. లేకపోతే మనం డైరెక్ట్ టబ్లో మనం కూర్చోబెట్టేయచ్చు, ఎందుకంటే కూర్చుంటారు కదా. సో టబ్లో కూర్చోబెట్టి కూడా మనం స్నానం చేయవచ్చు. అది కూడా చాలా జాగ్రత్తగా చేయించాలి. ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తానండి. బేబీస్కి 8th మంత్ వచ్చిన తర్వాత బాత్ ఎలా చేయించాలో. ఎందుకంటే మన ఛానల్ని చాలామంది మదర్స్ ఫాలో అవుతున్నారు, ఎందుకంటే ఫ్యామిలీ బాండింగ్ లేని వాళ్ళు చూస్తున్నారనమాట. సో అందుకని నేను ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసారు కదా, బేబీకి తులసి వాటర్తో స్నానం చేయించండి. ఫ్రెష్గా మా బంగారం గడైతే తలస్నానం చేస్తాడు. ఇప్పుడు చక్కగా తలంతా కూడా ఫస్ట్ బాడీ ఏమైనా కానీ తల మొత్తం కూడా నీట్గా తుడిచేయండి. చెమ్మ అస్సలు ఉండకూడదు. అలాగే తలస్నానం చేయించిన తర్వాత కొంచెం టైం కూడా వేస్ట్ చేయకుండా మీరు లోపలికి తీసుకొచ్చేయండి. అలాగే 2 చెవుల్లో కూడా ఊదండి, ఎందుకంటే ఎక్స్ట్రాగా ఏమైనా నీళ్ళు వెళ్ళిపోయి అంటే అలా లోపల ఉండిపోతాయి అనమాట. గట్టిగా చెవుల్లో ఊదండి. తర్వాత ఇలా తల మొత్తం కూడా అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెవుల వెనకాలంతా కూడా నీట్గా చెమ్మని పీల్చేసుకునే ఒక కాటన్ క్లాత్తో నీట్గా తుడిచేయాలన్నమాట. హాయిగా ఉంది చూసారా మా బంగారం గడికి. తర్వాత ప్రాసెస్ చక్కగా బొట్లు పెట్టి కాటుకు పెట్టేయండి, ఎవరి దిష్టి తగలకుండా. తర్వాత ఇక్కడ నేను పొగ వేస్తున్నానండి. నేను నా బేబీకి ఎప్పుడు కూడా సాంబ్రాణి పొగ డైరెక్ట్గా వెయ్యను, ఎందుకంటే అది అంత సేఫ్ కాదు. సేఫ్ అని ఎందుకు కాదు అంటున్నానంటే చాలా మంచిది కదా అంటాం, కానీ సాంబ్రాణి అంత మంచిదైతే కాదు. ఎందుకంటే నేను అది పీడియాట్రిషియన్ దగ్గర తెలుసుకున్నానండి. సాంబ్రాణి ఎలా తయారు చేస్తారు ఏంటి అని ఒకసారి ఆలోచించండి. ఫేస్ మీద అంత డైరెక్ట్గా వెయ్యొద్దని. అందుకని ఇలా బొగ్గుల్ని వేడి చేసుకొని ఆ వేడిని మాత్రమే నా బేబీకి నేను కాస్తున్నాను. చూస్తున్నారు కదా, మన అరిచేతిని వేడి చేసుకుని తర్వాత బేబీకి ఆ ఆయుష్ పట్టు మీద, అలాగే వీపు వెనకాల, అలాగే పొట్ట భాగంలో, చెస్ట్ భాగంలో మనం అలా వేడి చేయాలి. అలా చేయడం వల్ల చాలా హాయిగా ఉంటుంది. అలాగే ఆయుష్ పట్టు కూడా తొందరగా పుడుతుందండి. తర్వాత పొట్ట దగ్గర అలా కాయడం వల్ల వాళ్ళు తినే ఆహారం కూడా అరుగుతుందనమాట. ఇది చాలా మంచి పద్ధతి. ఓపికతో చాలా ఈ స్టెప్ అనేది మిస్ అవ్వద్దు. రోజు కూడా ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చేసింది కదా, హీట్ అనేది చాలా అవసరము. ఇలా మనకి వర్షాకాలంలో ఇలా బొగ్గులు వేడి చేసుకొని ఒళ్ళంతా కూడా ఇలా వేడిగా కాయండి. చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట వాళ్ళకి. మా మిల్కీ బంగారు తల్లి చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో. చక్కగా నేనైతే రెడీ చేస్తాను. ఇప్పుడు హాయిగా పడుకుంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే వింటర్ సీజన్ అయినా రైనీ సీజన్ అయినా ఏసీ మాత్రం కంపల్సరీ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా నా వంకే చూస్తుంది. నేను ఎటు వెళ్తే అట్టే చూస్తుంది. చూసారా, నేను ఈ పక్క వచ్చాను మళ్ళీ ఆ పక్కకి ఎత్తుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను పడుకోబెట్టాలన్నమాట. ఎంత ఎత్తుకుంటుందో చూడండి మా క్యూట్ బేబీ. సో ఇలా ఉంటుందండి. ప్రతి వారం కూడా ఇలా చేస్తున్నాను. ప్రతి సండే కూడా నాకు కుదిరితే ఒక్కోసారి శుక్రవారం కూడా స్నానం చేయించేస్తూ ఉంటాను. అంటే వారానికి ఒకసారి టైం అనేది పెట్టుకుంటాను అనమాట. సో ఇది మా బేబీ వీక్లీ రొటీన్ అనమాట. ఇంకా ఫుడ్ రొటీన్ అయితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. మా క్యూటీ బంగారు తల్లి ఫుడ్ రొటీన్ కూడా మీ అందరూ చూసేశారు. సో ఇప్పుడైతే పాలు ఇచ్చి హాయిగా పడుకోబెట్టేస్తాను అనమాట. సో మీరు కూడా తప్పకుండా వీక్లీ 1 టైం కూడా ఇలా మీ బేబీస్ చేయండి. రోజు చేస్తే ఇంకా మంచిదండి. కుదిరిన వాళ్ళకైతే రోజు ఇలా నలుగు పెట్టి ఆయిల్ మసాజ్ చేసి బాత్ అనేది చేయించండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.